విజయవాడ నగరంలో మళ్లీ వరద నీరు పెరుగుతోంది. సింగ్ నగర్, వాంబే కాలనీ, సుందరయ్య నగర్, పాతపాడు, కండ్రిక, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో ఉదయంతో పోల్చితే మళ్లీ నీరు పెరిగింది. ఉదయం వరకు ఉన్న విద్యుత్ సరఫరాను కూడా అధికారులు నిలిపేశారు. దీంతో కాలనీ వాసుల్లో భయం నెలకొంది. మరోసారి వరద పెరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. విజయవాడ నగరంలో మళ్లీ వరద నీరు పెరుగుతోంది. సింగ్ నగర్, వాంబే కాలనీ, సుందరయ్య నగర్, పాతపాడు, కండ్రిక, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో ఉదయంతో పోల్చితే మళ్లీ ఇప్పుడు నీరు పెరిగింది. ఉదయం వరకు ఉన్న విద్యుత్ సరఫరాను కూడా అధికారులు ఇప్పుడు నిలిపివేశారు. దీంతో కాలనీ వాసుల్లో మళ్లీ భయం నెలకొంది. మరోసారి వరద పెరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్లో. శ్రీకాంత్, ఏంటి పరిస్థితి? మళ్లీ వరద పెరుగుతున్నట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఎగువ నుండి వస్తున్నటువంటి బుడమేరు వరద నీరు ఉధృతి వల్ల తిరిగి విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలకైతే వరద నీరు పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా అజిత్ సింగ్ నగర్ తో పాటు కండ్రిక, పాయకాపురం, వాంబే కాలనీలోని పాతపాడు వంటి ప్రాంతాల్లోని నివాసాలకు మళ్లీ వరద నీరు కూడా వచ్చింది. అది నిన్నటితో పోలిస్తే ఇవాళ వరద నీరు ఎక్కువగా రావడంతో ఇళ్లలో ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా కొంత ఆందోళనకి గురవుతున్న పరిస్థితి. ఉదయం వరకు ఉన్నటువంటి విద్యుత్ సరఫరాను కూడా అధికారులు వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. మరోవైపు పూర్తి ప్రభుత్వం అందించే సాయం అందటం లేదని పైపుల్ రోడ్డు సెంటర్ లో నిర్వాసితులు కూడా ఆందోళనకు కూడా దిగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవైపున ప్రభుత్వం సాయం అందించే ప్రక్రియ కొనసాగిస్తోంది. మరోవైపున ఏదైతే బుడమేరకు 3 గంటలు పడ్డాయో అందులో 2 గంటలను ఇప్పటికే పూడ్చింది. ప్రధానమైనటువంటి 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి గండిని పూడ్చే పనులు ఒకవైపున కొనసాగిస్తున్నా ఎగువ నుంచి బుడమేరు ప్రవాహం నగరంలోకి ఆ గండి గుండా వెళ్తున్న నేపథ్యంలో నిన్నటి మీద ఇవాళ వరద నీరు ఉధృతి ఆ కాలనీలోకి పెరగడంతో ఇళ్లలోకి నిన్న వరద నీరు తగ్గిందని వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్లీ వరద నీరు పెరుగుతుంటూ ఆందోళనకి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సాయంత్రం కానీ రేపు ఉదయం లోపు ఆ గండిని కూడా పూడ్చివేసే పనులు అయితే ఆర్మీ ఆధ్వర్యంలో పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్తున్నప్పటికీ కూడా ఇళ్లలోకి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో గత 4 రోజులుగా పడిన ఇబ్బందుల దృష్ట్యా ఆ వరద నీరును చూసినటువంటి నగరవాసులు ఎవరైతే ఉన్నారో ఈ సింగనగర పరిసర ప్రాంతాల్లోని వాళ్ళందరూ ఆందోళనకి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం ఇదంతా కూడా ఇప్పుడు బుడమేరు నుంచి వస్తున్న ప్రవాహమేనా ఈ వరద నీరంతా కూడా? మొత్తం కూడా ఆ గండి నుండి వస్తున్నటువంటి వరద నీరే, బుడమేరు వరద నీరే ప్రస్తుతం వస్తుంది. కృష్ణా నదిలో మొత్తం ఎగువ నుండి వస్తున్నటువంటి వరద నీరు మొత్తం కూడా తగ్గిపోయిన నేపథ్యంలో కేవలం ఈ గండి ద్వారానే బుడమేరు కాలువలోని నీరు విజయవాడ నగరంలోకి ప్రవేశించి ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి సింగనగర్, వాంబే కాలనీ, పాయకాపురం, కండ్రిక, పాతపాడు ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ మళ్లీ తిరిగి జలమయంగా మారుస్తున్న నేపథ్యంలో గత 3 రోజుల క్రితం వచ్చిన నీళ్లు రాకపోయినప్పటికీ కూడా నిన్నటితో పోలిస్తే ఇవాళ పెరిగిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా నీటి మట్టం ఇళ్లలో నీళ్లు తగ్గిన నేపథ్యంలో ఇళ్లలోకి వెళ్లిన వాళ్ళందరూ కూడా తిరిగి ఈ నీళ్లు వస్తుందంటే ఆ శుభ్రం చేసుకున్న నివాసాల్లోకి వచ్చే వరద నీరుతో కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు అయితే నగరంలో నెలకొన్నాయి. అదే మీరు అన్నట్లుగా ఒక 3 days బిఫోర్ వరకు కూడా వర్షాలు పడడంతో అందరూ కూడా సహాయక శిబిరాలకు వెళ్లారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే క్లీన్ చేసుకుని మళ్ళీ ఇళ్లలోకి వస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇళ్లలోకి వస్తున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి? వరదలు చూసి భయపడుతున్నారా? ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? దాదాపుగా ఇళ్లలోని వాళ్ళందరూ కూడా గత 3 రోజులుగా విద్యుత్ సరఫరా లేని నేపథ్యంలో నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా ఇళ్లను ఖాళీ చేసి బంధువులకి ఇళ్లకి అదేవిధంగా పునరావాస కేంద్రాలకు కూడా తరలి వెళ్లిపోయారు. కానీ నిన్న ఉదయం నుంచి కూడా కొంత వరద నీరు తగ్గటం, ఇళ్ల నుంచి నీరు కూడా తగ్గిన నేపథ్యంలో తిరిగి ఇళ్లకు వెళ్లి ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ ఎగువ నుంచి వరద నీరు వచ్చే క్రమం అనేది పెరిగింది. దాని శాతానికి సంబంధించి అది ఇవాళ మధ్యాహ్నం సమయానికి కొంత ఎక్కువగా ఇళ్లలోకి వచ్చి ఇళ్ల దగ్గర ఉన్నటువంటి మెట్లను కూడా తాకుతున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇది పెరిగి ఇళ్లలోకి వస్తే గనక గతంలో 3 రోజులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాలో అదే విధంగా ఇబ్బందులు పడతామని భయాందోళనతోనే నగర ప్రజలు కూడా ఉన్నారు. అదే నేపథ్యంలో విద్యుత్ సరఫరాను కూడా అధికారులు నిలిపివేయడంతో ఇది మరింత ఎక్కువ తీవ్రతగా ఉంటుందనే భయం కూడా ప్రజల్లో నెలకొంది. ఆ కారణంగానే ఇళ్లను వదిలి వెళ్ళలేక ఆల్రెడీ బయట 4 రోజులు ఇక్కడే ఉండి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా లేవు కాబట్టి కొంత ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపున గండిని
యుద్ధ ప్రాతిపదికన పూడ్చడానికి అధికారులు కూడా చర్యలు చేపట్టారు. మరోవైపున ఎగువ నుండి గండి పూడ్చే వరకు కూడా ఆ వరద నీరు ఇది పెద్ద గండి, 3 గంటల్లో కూడా ఇదే పెద్దది, 100 మీటర్ల పొడవులో ఉంది. ఆ గండి గుండానే నీరంతా కూడా నగరంలోకి వస్తుంది కాబట్టి పూడ్చే వరకు కొంత ఇబ్బంది, ఎగువ నుండి వచ్చే బుడమేరు వరద నీరుతో నగరవాసులకి ఇబ్బందులు అయితే వస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఉదయ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.